నమస్తే పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో ఆలగడ్డ నియోజకవర్గంలో 20,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల అనుభవాలతో పాటు పాడి పంటల పోషణలో రాణిస్తున్న శ్రీకాకుళం జిల్లా రైతు విజయగాథను తెలుసుకుందాం పదండి. సేద్యంలో ఆలగడ్డ రైతుల ఆలోచనలు మారాయి. ఎప్పుడూ పండించే కంది, మిరప పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈసారి వాటిని పక్కన పెట్టి మొక్కజొన్న సాగు చేపట్టారు. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలతో దాదాపు 20,000 ఎకరాల్లో అన్నదాతలు మొక్కజొన్న పండించారు. వర్షాలు ముందస్తుగా కురవటం, దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో రైతుల పంట పండినట్లయింది. పంట తీరును చూసి వ్యాపారులు కూడా మంచి రేటుకు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలోని రైతుల ఆశలు నెరవేరుస్తున్న మొక్కజొన్న సాగుపై ప్రత్యేక కథనం. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గ రైతులు గతంలో ఎక్కువగా కంది, మిరప, వరి పండించేవారు. కానీ ప్రస్తుతం వారి సాగు తీరు మారింది. వరి, మిరప, కంది పంటలకు గిట్టుబాటు ధర లేకపోవటం, పెట్టిన పెట్టుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో ఈసారి మొక్కజొన్న వైపు మొగ్గు చూపారు. నియోజకవర్గంలో సుమారు 20,000 ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తున్నారు రైతులు. 20,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగవుతోంది. అయితే స్థానికంగా సాగునీటి వసతి లేదు. రైతుల పంట పండించాలంటే బోర్ల మీదనే ఆధారపడాలి. పంటకు సమయానుకూలంగా నీరు అందకపోతే రైతులు ఇబ్బంది పడేవారు. కానీ ఈసారి వరుణదేవుడు ముందస్తుగానే వచ్చి తమ సాగునీటి కష్టాలను తీర్చాడని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోర్లలో పుష్కలంగా నీరులు రావడంతో రైతాంగం మొక్కజొన్నను విజయవంతంగా సాగు చేసి లాభాల బాటన పడుతున్నారు. ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేస్తే పంట చేతికి వచ్చేసరికి 50,000 వరకు ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. పరిస్థితులు అనుకూలంగా కొనసాగితే ఎకరాకు 40 క్వింటాల వరకు దిగుబడులు వస్తాయంటున్నారు. క్వింటాకు 2,500 రూపాయలు ఆదాయం వచ్చినా ఎకరాకు అన్ని ఖర్చులు పోను 50,000 రూపాయల వరకు మిగులుతుందని రైతులు అంటున్నారు. నేను 22 ఎకరాలు మొక్కజొన్న వేసాను. ఇప్పుడు వచ్చేసి గతానికి నీటికి 7 రేటు కానీ తగ్గింది. పంటగలు అయితే 30 క్వింటాల నుంచి వచ్చాను. ఇంత రైతుకు ఒక ఎకరాకు 10-15 లెక్క మిగులుతుంది. మనకి ఇది పంట అయితే ఇదే వ్యతిరేక పంట కింద బాగా పండుతుంది. కంది పంట పోదామంటే నీడు 10,000 రూపాయలు అనేది గిట్టుబాటు అవుతుంది. మునేడు ఏడు వచ్చేసి 6,500, 6,000, 7,000 రూపాయల లోపలికి అన్ని గిట్టుబాటు కాలేదు. కంది పంట తోలుకు పోలేము. ఇదే తప్ప మొక్కజొన్న ఇప్పుడు అంత ఇంత ఏదైనా పోగేది రైతుకు. కాబట్టి మొక్కజొన్న మేము ఇదే వాడుతున్నాము ఒక 4-5 నుంచి. కంటే మనకు అందుకే లెక్కచారం అయితే కంది పంట లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. మినుము పంట రేటు తగ్గిపోయింది, అది తగ్గించినారు. నిద్ర సఫైలు పోవాలంటే రేటు గిట్టుబాటు మద్దతు ధర ఇచ్చి ఏమైనా రైతులకు ఇంత గిట్టుబాటు అవుతుంది. అదే ఏమైనా గవర్నమెంట్ మన చర్య తీసుకొని కంది పంట కానీ, మినుము పంటకు కానీ, ఒక శనగకు కానీ, ఏదైనా ఒక శనక్కాయ కానీ అన్నిటికీ మన రైతుకు లాభాలు చేయాలంటే గవర్నమెంట్ ఏదైనా ఆలోచన చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది మేలు. జొన్న పంట కానీ రేటు గిట్టుబాటు కావడం లేదు. కాడికి అవుతుంది గిట్టుబాటు. మందమూటలు పెరిగిపోయినాయి. ఈరిగా మూట వచ్చేసి 500 రూపాయలు పోయింది. ఇంకా రైతుకు ఏం ఈరిగా దొరకడం లేదు, కష్టంగా ఉంది. మందమూట 20 అన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి ఖర్చులు పెరిగినాయి. కాబట్టి దాన్ని గమనించి మీరు ఏదైనా గవర్నమెంట్లో ఒక చర్య తీసుకొని ఇంత పెంచగలిగితే రైతుకు ఒక ఇంత బోయ పెట్టినట్టు అవుతుంది. కాబట్టి మనకు ఇది ఉపయోగించేది బాగుంటుంది. అందుకు మేము ఆలోచన చేస్తున్నాం సార్. అది ఒకటి మాకు రైతులకు కొంత మేలు వస్తుంది. ఏదైనా కొరముట్లు కానీ, నిద్ర కొరముట్లు కానీ, సబ్సిడీ ఇచ్చే మందు ట్యాంకులు కానీ అవి ఒకరు మేలు వస్తాయి సార్. గతంలో ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో ఏమన్నా అంత ఇంతో ఒకరు ఉపాయం చేసి మాకు ఇవ్వగలిగితే కొంత మేలు వస్తాయి సార్.
ఆలగడ్డ నియోజకవర్గ వ్యవసాయ అధికారి ఏడి రామ్మోహన్ రెడ్డి రైతులకు సాగులో అండగా నిలబడ్డారు. విత్తనం ఎప్పుడు నాటాలి, ఏ సమయంలో మందులు వేయాలి, ఎలాంటి సంరక్షణ చర్యలు చేపట్టాలి, మంచి దిగుబడి ఎలా పొందాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే విషయాలను రైతులకు క్షుణ్ణంగా వివరిస్తున్నారు. ఇప్పటికే నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య తన వంతుగా జిల్లాలో ఎక్కడా కూడా యూరియాకు లోటు లేకుండా తగిన విధంగా స్టాకులను సప్లై చేయడం ద్వారా వ్యవసాయ అధికారులను కూడా అప్రమత్తమై రైతులకు సకాలంలో ఎరువులను మందులను అందిస్తున్నారు. మొక్కజొన్న వేసాం సార్. ఇది మొక్కజొన్న మనకు ఆధారకం ఇదే. ఎకరాకు వచ్చేసి 30-35 వేలు ఖర్చు వస్తుంది. కాబట్టి మొక్కజొన్న వేసుకుంటేనే ఇంత 10 రూపాయలు వస్తుంది. ఏరే ఆధారకం లేదు. నీటి ఆధారకం ఉండాలి. దీనికి ఖచ్చితంగా నీరు ఉంటేనే పండేయగలుగుతుంది ఇది. కాబట్టి దీనిలో కానీ ఎండు తేవలు ఒకరోజు చూపినాయి. కాబట్టి ఇంత పంట సాగు తగ్గిపోయింది. నీటికి ఏటికే తగ్గిపోయినది. దీన్ని ఏదన్నా కానీ ఒకరు ఆలోచించి మాకు మేలు అన్నిటికీ మేలు సార్. అది మాకు ఉండేది ఇదే. కాబట్టి అవకాశం మొక్కజొన్న తప్ప ఇప్పుడు పోబెట్టేది ఏది లేదు. ఇంకా అంత ఇంత ఇదిగా అవకాశం వచ్చింది. కాబట్టి దీని మీద ఆధారపడినాం. ఎకరాకు వచ్చేసి ఇంకా ఈ లెక్క వస్తుంది సార్. ఇది ఎకరాకు వచ్చేసి దాదాపు 30-35 వేలు పెట్టుబడి వస్తుంది. 20,000 రూపాయలు గుర్తు వస్తుంది. ఎకరాకు మనకు వచ్చేసి ఎకరాకు 30 క్వింటాలు వేసుకున్నా కానీ సరదౌటు మనకు 2,000 రూపాయలు 60,000 లెక్క వస్తుంది. ఇది 35,000 రూపాయలు, అది 15,000 రూపాయలు. ఒక పైరు పైన ఒక పైరు గిట్టుబాటు అవుతుంది సార్. 2 రూపాయలు అది నీటి పారకం కాబట్టి గిట్టుబాటు ఆడికాడికే నీటికి ఏడుకి తగ్గిపోయింది రేటు. నీటికి 2,500 ఉన్నది 2,000 2,100 అంటున్నారు. కింటా వచ్చేసి దిగజారిపోయింది. అంత లేదు సార్, ఆడికాడికే ఉన్నాయి. అందుకే వచ్చేసి మాకు ఇంకొకరు అది గిట్టుబాటు దయచేసి పెంచితే మాకు ఒక 10 రూపాయలు గిట్టగలు తగ్గి మందముడిలు పెరిగిపోయినాయి, లేబర్ ఖర్చు పెరిగిపోయింది, ట్రాక్టర్ సామాన్లు పెరిగిపోయి అన్నీ పెరిగిపోయినాయి సార్. ఖర్చులు ఎక్కువైపోయినాయి. కాబట్టి దానివల్ల ఒకరు దయచేసి మాకు ఏదైనా అవకాశం ఉంటే చేయండి సార్. మాకు మేలు వస్తుంది. ఇది సంవత్సరాల నుంచి ఈ అడ్డమంట రకం అనేది వేస్తున్నా. ఎల్ఐటి 751 ఈ రకం అనేది నేను ఏమిటి 4-5 ఏళ్ళ నుంచి వేస్తున్నాను సార్. మంచి పంట పండుతుంది. రైతుకు ఏదైనా లాభదాయకం బాగుంది. ఏదైనా ఫ్యూచర్లో వేసుకున్నాం కాబట్టి మేము చూసినాం, గమనించినాం. ఎప్పటికేమో తెగులు కానీ తక్కువ, గాలి వానకు పడదు. రకం వెరైటీ బాగుంటుంది. మొక్కజొన్నకు పంటకాలం బాగుంది. ఇది ఇప్పుడు 10 రోజుల ముందుగా రాగలుగుతుంది. మంచి వెరైటీ ఇది. కాబట్టి మేము ఇదే వేస్తున్నాం సార్ 4-5 ఏళ్ళ నుంచి. అది సార్ ఇది ఎకరాకు 35-40 క్వింటాలుగా అయినాయి సార్. ఇంతవరకు మేము గతంలో వేసినాము. 4 నుంచి చూస్తున్నాము. గింజ నాణ్యంగా ఉంటుంది, దబ్బగా ఉంటుంది. గింజ లావుగా గాఢంగా ఉంటుంది. ఇది గింజ అయితే బాగుంటుంది, కలర్ ఉంటుంది. కాబట్టి ఇదే రకం వెరైటీ వేస్తున్నాం సార్. ఇది అందుకు చాలా నుంచి ఏమిటి మేము 4-5 ఏళ్ళ నుంచి ఇది మంచి వెరైటీ సార్. ఇది ఎలైట్లోనే 3 రకాలు ఉన్నాయి. ఎలైట్ కానీ నార్మల్గా ఉంది, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి సార్. ఇది మంచి వెరైటీ. ఇది కంపెనీ కానీ బాగుంది. కాబట్టి మేము ఇదే వేయగలుగుతున్నాం 4-5 ఏళ్ళ నుంచి. అందుకు సార్ ఇది వ్యవసాయ అధికారులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమను ప్రోత్సహించడంతో మంచి దిగుబడిని సాధిస్తున్నామని మొక్కజొన్న రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట ఆశాజనకంగా ఉందని, ఎక్కువ శాతం మంది మొక్కజొన్నను ఆశ్రయించామని, ఈసారి మంచి లాభాలను పొందుతామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో మొక్కజొన్న పంట విస్తారంగా పండటంతో బ్రోకర్లు కూడా ఇప్పటికే మంచి రేటును ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. పెద్ద పెద్ద మార్కెట్ల నుంచి వ్యాపారులు పొలాల వద్దకే వచ్చి గిట్టుబాటు ధరను ఇచ్చి విజయవాడ, హైదరాబాద్లతో పాటు వివిధ ప్రాంతాలకు కూడా పంటను తీసుకుని వెళ్తున్నారని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం మొక్కజొన్న సాగులో మరిన్ని రాయితీలను అందిస్తే రైతు జీవితాలు బాగుపడతాయని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.